2 రోజుల నుంచి యంగ్ హీరోల సినిమా అనౌన్స్మెంట్లతో టాలీవుడ్ బిజీగా ఉంది. స్టార్ హీరోలు సంవత్సరాలు టైం తీసుకుని ఒక్క సినిమా చేస్తుంటే యంగ్ హీరోలు, చిన్న హీరోలు మాత్రం లైమ్ లైట్ లో ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేయాలని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎవరెవరు ఏ జానర్ సినిమాలు చేస్తున్నారో చూద్దాం. జాంపిరెడ్డి, హనుమాన్. అసలు తేజ సజ్జా ఇలాంటి సినిమాలు చేస్తాడని, ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాడని, బాక్స్ ఆఫీస్ రికార్డు క్రియేట్ చేస్తాడని ఎవ్వరూ అనుకుని కూడా ఉండరు. అలాంటిది తేజ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా మిరాయ్ అనే సూపర్ పవర్ఫుల్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో తేజ మిరాయ్ అనే క్రేజీ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్నట్టు డేట్ కూడా ఇచ్చేసింది టీం. ఈ మిరాయ్ మూవీ పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా మొత్తం 7 భాషల్లో రిలీజ్ కాబోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు ప్రతిసారి డిఫరెంట్ జానర్స్ లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజరాజ చోరకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న స్వాగ్ సినిమాతో పాటు కెరియర్ లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న 17వ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఓం భీమ్ బుష్ హిట్ తో ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు డైరెక్టర్ బాబీ నిర్మాతగా జానకీరామ్ డైరెక్షన్ లో తన 19వ సినిమా మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రతినిధి 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నారా రోహిత్ స్పీడ్ పెంచారు. మొన్న మధ్య వరకు పెద్దగా సినిమాలు లేకుండా ఉన్న రోహిత్ లేటెస్ట్ గా వెంకట్ డైరెక్షన్ లో తన 20వ సినిమా టైటిల్ సుందరాకాండని అనౌన్స్ చేసి సినిమా మీద మంచి లవ్ వైబ్ క్రియేట్ చేశారు రోహిత్. ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తన 11వ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నారు. సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్ తోనే ఇంటెన్స్ మూవీగా హింట్ ఇచ్చింది టీం. ప్రస్తుతం సాగర్ చంద్రతో టైసన్ నాయుడు మూవీ చేస్తున్న సాయి శ్రీనివాస్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కౌశిక్ సినిమాలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. బలగం సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రేజీ హీరోయిన్ నభా నటేష్ తో కలిసి ప్రియదర్శి డార్లింగ్ అనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కామెడీ రోల్స్ చేస్తున్నా కూడా ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించే కెపాసిటీ ఉన్న దర్శి డార్లింగ్ సినిమాతో మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాడని తెలుస్తోంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేశారు. చుట్టాలబ్బాయి డైరెక్టర్ వీరభద్రం చౌదరితో కృష్ణ ఫ్రం బృందావనం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఇలా యంగ్ హీరోలందరూ సినిమాలు చేయడమే పనిగా పెట్టుకుని సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్నారు.